కర్ణుడు మహాభారతంలో కీలకమైన పాత్ర. కౌరవుల పక్షాన ఉండి కూడా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న వ్యక్తిత్వం కర్ణుడిది. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన కర్ణుడి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన 9 విలువైన పాఠాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటి పాఠం, అసమానతలను అధిగమించండి. మనం ఎక్కడ పుట్టాం అనేది ముఖ్యం కాదు, ఎక్కడ పెరిగామనేది ముఖ్యం కాదు. మనం పేదరికంలో పుట్టి ఉండొచ్చు, కష్టాల మధ్య పెరిగి ఉండొచ్చు, మనం సామాజిక అసమానతలతో ఇబ్బందులు పడి ఉండొచ్చు. కానీ అసమానతలను అధిగమించేలా చేసేది కేవలం మీ ప్రతిభ అనే దానికి నిలువెత్తు నిదర్శనం కర్ణుడు. తన అసామాన్య ప్రతిభతో అసమానతలను జయించి యోధుడిగా మారిన ఘనత కర్ణుడికే దక్కుతుంది. రెండో పాఠం, మీ స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోండి. మీ స్నేహితులను ఎంపిక చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే మీ స్నేహితుడు చేసే తప్పొప్పులకు మీరు కూడా బాధ్యులు కావాల్సి వస్తుంది. చెడు స్నేహితులు మీ మంచితనాన్ని చెడుగా మార్చగలరు. కర్ణుడు దుర్యోధనుడిని తన స్నేహితుడిగా అంగీకరించాడు. ఇదే ద్రౌపది వస్త్రాపహరణంలో అతని భాగస్వామ్యానికి దారితీసింది. ఇది చివరికి అతని నాశనానికి దారితీసింది. మూడవ పాఠం, ఉత్తమమైన వాటినే లక్ష్యంగా పెట్టుకోండి. ఎల్లప్పుడూ ఉత్తమమైన వాటినే లక్ష్యంగా పెట్టుకోవాలనేది కర్ణుడి జీవితం మనకు నేర్పుతుంది. మహాభారతంలో కర్ణుడి లక్ష్యం అర్జునుడు మాత్రమే. విలువిద్యలో తనతో సరి తూగగల అర్జునుడినే లక్ష్యంగా ఎంచుకున్నాడు. విలువిద్యలో తన నైపుణ్యానికి ప్రపంచానికి నిరూపించడానికి అర్జునుడినే యుద్ధంలో ఓడించాలని కోరుకున్నాడు. నాలుగో పాఠం, మీకు మద్దతిచ్చిన వ్యక్తులకు ఎప్పుడూ ద్రోహం చేయకండి. కర్ణుడు తనను ఆదరించిన దుర్యోధనుడికి ప్రియమిత్రుడు, స్నేహితుడి కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన త్యాగశీలి. కురుక్షేత్ర సమయంలో పాండవుల వైపు రమ్మని, యుద్ధంలో గెలిస్తే నీదే రాజ్యమని కృష్ణుడు ప్రతిపాదించినా కూడా కర్ణుడు ఏ మాత్రం లొంగలేదు. స్నేహితుడికి ద్రోహం చెయ్యలేనని నిక్కచ్చిగా చెప్పాడు. తన స్నేహితుడు దుర్యోధనుడి కోసమే ప్రాణాలు విడిచే వరకు పోరాడాడు కర్ణుడు. ఐదో పాఠం, మీ బాధ్యత నిర్వర్తించాలి. కురుక్షేత్రంలో తన కన్న తల్లి కుంతీదేవి పాండవులను చంపవద్దని కర్ణుణ్ణి వేడుకుంటుంది. కన్న తల్లిగా ఏనాడు కర్ణుణ్ణి పట్టించుకొని కుంతీదేవి పట్ల అదే రీతిలో కర్ణుడు వ్యవహరించలేదు. కన్న తల్లి కోరికను మన్నించాడు. ఒక్క అర్జునుడు తప్ప మిగిలిన వారి ప్రాణాలకు తన వల్ల ఎలాంటి ముప్పు ఉండదని హామీ ఇచ్చాడు. కన్న తల్లి కోరిక పట్ల తాను బాధ్యతగా వ్యవహరించి ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. ఆరో పాఠం, భావోద్వేగాలకు అతీతంగా వ్యవహరించటం. మీ విధులను నిర్వర్తించడంలో మీ భావోద్వేగాలు అడ్డంకిగా మారకూడదనేది కురుక్షేత్రంలో కర్ణుడిని చూస్తే అర్థమవుతుంది. కర్ణుడు తాను యుద్ధం చేస్తున్నది తన సోదరులతో అని తెలుసు. దుర్యోధనుడు అధర్మంగా వ్యవహరిస్తున్నాడని తెలుసు. కృష్ణుడు అండగా ఉన్న పాండవులే విజయితలవుతారని కూడా తెలుసు. కానీ ఏనాడు కర్ణుడు మృత్యు భయంతో వెనకాడలేదు, యుద్ధం నుండి పారిపోలేదు. కురుక్షేత్రంలో భావోద్వేగాలకు అతీతంగానే యుద్ధం చేశాడు. ఏడో పాఠం, దానగుణమే మీకు అసలైన ఆభరణం. మనిషి గొప్పతనాన్ని తన జీవితంలో ఎంతమంది శత్రువులను ఓడించాడో కాదు, ఈ ప్రపంచానికి ఏమిచ్చాడు అనే సామర్థ్యాన్ని బట్టి కొలుస్తారు. దానానికి పర్యాయపదం కర్ణుడు అనేలా మారాడంటే అతడు ఎంత గొప్పవాడు అనేది మనకు అర్థమవుతుంది. కర్ణుడు తన అజేయ కవచాన్ని ఇంద్రునికి, పాండవుల జీవితాన్ని కుంతికి, తన జీవితాన్ని తన స్నేహితుడు దుర్యోధనుడికి దానం చేశాడు. ఎనిమిదో పాఠం, మీ శక్తితో పోరాడండి. మీ జీవితంలో సమస్యలు ఎంత శక్తివంతంగా ఉన్నా భయపడకుండా మీ శక్తితో పోరాడండి.
కర్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడి లాంటి యోధుడితో పోరాటమైనా ఏ మాత్రం చెలించలేదు. స్వయంగా విజయాన్ని ప్రసాదించే శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ముందుకు నడిపిస్తున్నా కర్ణుడు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. నిర్భయంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా చాలా ధైర్యంగా పోరాడాడు. ఈ ధైర్యమే అతడికి మరింత కీర్తిని తెచ్చిపెట్టింది. 9వ పాఠం, గట్టిగా పోరాడటం ముఖ్యం. జీవితంలో గెలుపోటముల కంటే గట్టిగా పోరాడటం చాలా ముఖ్యం. కర్ణుడు తన జీవితాంతం ఇలా గట్టి పోరాటాన్ని చేశాడు. గెలుపు ఓటములు అనేవి ఫలితం మాత్రమే. కృష్ణుడు చెప్పినట్టు ఫలితం మీద శ్రద్ధ పెట్టకుండా కర్మ మీదే చివరి వరకు దృష్టి పెట్టి కురుక్షేత్రంలో గట్టిగా పోరాడి ఓడిన యోధుడు కర్ణుడు. అందుకే కర్ణుడి కీర్తి మహాభారతం నుంచి నేటి భారతం వరకు దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.